సక్సెస్ అనేది ఊరికే రాదు మిత్రమా. కన్నీళ్ళు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలిగి ఘనపాఠాలు నేర్చుకోవాలి, అనుభవం పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే ఏదో ఒక రోజు విజయం నీ దగ్గరికి వస్తుంది. గుర్తుకు పెట్టుకో మిత్రమా, ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. సాధించిన విజయం కన్నా దానికోసం కృషి చేసిన ప్రయత్నం చాలా గొప్పది. జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం మూర్ఖుల లక్షణం. జీవితంలో మంచి రోజులు చూడాలంటే తప్పకుండా చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే మిత్రమా. రబిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేరు. మిత్రమా, గర్వం ఒకటే చాలదు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు ఏదైనా గెలిపించి చూపించడానికి. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు హాని కలిగించకూడదు. ఒక చెట్టు కాచిన పండు కాయలు ఒక రుచి కలిగి ఉంటాయి, కానీ ఒకే తల్లికి పుట్టిన అన్న తమ్ముడు ఒకే గుణం కలిగి ఉండరు మిత్రమా. నిజం చెప్పేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. నమ్మి మోసపోవటం మీ అమాయకత్వం కాదు, నమ్మిన వారిని మోసం చేయడం వాడి దిగజారుతనం. వాడు ఎన్ని మెట్లు ఎదిగితే మీరు అన్ని మెట్లు ఎదిగినట్టే. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడు నేర్పించే పాఠం ఒకటే, నీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదు అని. అరుకువ లేకుండా అందం అనేది కూడా అసహ్యంగా వికారంగా అనిపిస్తుంది. భిన్నంగా ఏదైనా చేయాలంటే కోరికలను వదులుకోవాలి మిత్రమా. గౌతమ బుద్ధుడు కావడానికి సిద్ధార్థుడు కూడా చాలా కోల్పోయారు. అందరితో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వారు ఎవరూ లేరు. సంపద సరిపోవడం లేదనో లేదా సరదాలకు సమయం దొరకట్లేదనో వదిలేయకు. వదిలేసినంత కాదు ఇంకొకరు దొరకడం. గుర్తుపెట్టుకో మిత్రమా, మంచి మనిషి కోసం బాధపడు, తప్పు లేదు. కానీ క్యారెక్టర్ లేని వాళ్ళ కోసం బాధపడి నీ టైం వేస్ట్ చేసుకోకు. ధనం కోసం గుణం మార్చుకున్నటోళ్ళు అవకాశం ఉందని వాడుకున్నటోళ్ళు ఈరోజు సంతోషంగానే ఉంటారు. కానీ ఇది జీవితం, ఈ రోజుతో ముగిసేది కాదు. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి, కానీ నేను ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితో అవసరం రాదు లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు మిత్రమా. బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు. అవసరాలకు మాత్రమే బంధుత్వాలు కలుపుకోకు. అలసిపోయినప్పుడు అండగా నిలవడం మరవవద్దు. బంధాలు అనేవి అవకాశం కోసం కాదు, భద్రంగా కలకాలం నిలుపుకోవడం కోసం. నీ బాధను పట్టించుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు, నీ కన్నీరు తుడవడానికి ఎవరు రాకపోవచ్చు, కానీ నీ తప్పులను చూపించడానికి చాలామంది ఉంటారు. జాగ్రత్త సుమా. మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్.